హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు ఒక హెల్దీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. మరమరాలతో లడ్డు పక్కా కొలతలతో పర్ఫెక్ట్ స్ట్రెచ్చర్తో ఈజీ ప్రాసెస్లో ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఈ వీడియోలో చూద్దాము. ఈ లడ్డూలు మనకు 10 days వరకు నిల్వ కూడా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చేసి లడ్డూలను పెట్టవచ్చు. మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, అందుకని పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 5 కప్పుల వరకు మరమరాలను తీసుకోవాలి. నేను కప్పు కొలతలతో చెప్తున్నాను. 5 cups వరకు మరమరాలను తీసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మరమరాలు క్రిస్పీగా అయ్యి మనకు లడ్డు తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఇలా ఒక 5 minutes రోస్ట్ చేసుకుంటే సరిపోతాయి. ఇవి ఫ్రై అయినాయో లేదో మనకు ఎలా తెలుస్తుంది అంటే ఒక మరమరాలను పట్టుకుని ఇలా నలిపి చూస్తే పౌడర్లా అయిపోవాలి. చూసారా, మెత్తని పౌడర్లా అయిపోయింది అంటే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 cup వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. 5 కప్పులు మరమరాలకి 1.5 cup బెల్లం తురుము పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక 4 teaspoons వరకు వాటర్ని వేసుకోవాలి, లేదంటే ఒక 1/2 cup వరకు వాటర్ని వేసుకుని ఈ బెల్లాన్ని కరగబెట్టి పాకం రానివ్వాలి. మనకు పాకం రావడమే ఈ లడ్డు పర్ఫెక్ట్గా రావడానికి ఉపయోగపడుతుంది. చూసారా, బెల్లం కరిగి ఇలా నురగలాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఉండాలి. మనం ఒకసారి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేద్దాం. పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని కొద్దిగా పాకాన్ని ఇలా వేసుకుని ఇలా మిక్స్ చేస్తే మనకు ఉండలాగా గట్టిగా అయిపోవాలి. ఇది సాఫ్ట్గా ఉంది అంటే మనకు పాకం ఇంకా రాలేనట్టు. చూసారు కదా, పట్టుకుంటేనే తెలుస్తుంది సాఫ్ట్గా ఉన్నట్టు. ఇలా మనం విడదీసి చూసినా కూడా తీగలాగా వస్తుందంటే పాకం ఇంకా రాలేదు. ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ పాకాన్ని రానిచ్చుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లం నలకలు ఏమన్నా ఉంటే కనుక ముందు ఒకసారి బెల్లం కరిగిన తర్వాత వడబోసుకుని అప్పుడు పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలోకి ఒక 1/2 teaspoon కన్నా తక్కువ వంట సోడా, అలాగే 1/2 teaspoon ఇలైచీ పౌడర్, 1 teaspoon నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ లడ్డూలు అన్నది. ఈ వంట సోడా వేసుకోవడం వల్ల మనకు పాకం కూడా ఫ్లఫీగా వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని పాకం వచ్చిందో లేదో చూద్దాము. ఈ వాటర్లోకి కొద్దిగా పాకం మిశ్రమం వేసుకుని మిక్స్ చేసుకుని ఇలా కొడితే సౌండ్ రావాలి. టక్ టక్ మన సౌండ్ వస్తే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలాగే ఈ పాకాన్ని ఇలా మనం ముక్కల్లా చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి, తీగ అన్నది ఏమీ ఫామ్ అవ్వకుండా. అప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మరమరాలని వేసేసుకోవాలి. స్టవ్ ఆపేసుకుని అప్పుడు మనం మరమరాలను వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి, లేదంటే పాకం ఇంకా ముదిరిపోయి కలర్ కూడా మారిపోతుంది, చేదు వచ్చేస్తుంది. ఇలా ఈ మరమరాలు పాకం అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చల్లారిపోతే కనుక పాకం గట్టిపడిపోతుంది. ఒకవేళ మీకు పాకం గట్టిపడిపోయి మరమరాలు గట్టిగా అయిపోతాయి అనుకుంటే కనుక లాస్ట్కి వచ్చేసరికి ఒక్కసారి వేడి చేసి అప్పుడు మళ్ళీ ఉండల కింద చుట్టుకోవచ్చు. అదే కొద్దిగా చేసుకుంటే కనుక మనకు అలా ఏమీ చేయనవసరం లేదు, వెంటనే ఇలా వేడివేడిగా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీ చేతికి వేడి వస్తుంది అనుకుంటే కనుక చేతికి కొద్దిగా తడి రాసుకుని అప్పుడు మనం లడ్డూల్లా చుట్టుకున్నా కూడా సరిపోతుంది. మీరు వేడి పట్టుకోలేము అనుకుంటే కనుక లైట్గా వాటర్ని మనం తడి చేసుకుని చేతులతో అప్పుడు లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా వాటర్ని తడి చేసుకుని లడ్డూల్లా చుట్టుకున్నా కూడా బాగానే వస్తాయి. ఇలా వేడిగా చుట్టుకుంటేనే మనకు లడ్డు పర్ఫెక్ట్ స్ట్రెచ్చర్లో వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఈ మరమరాల లడ్డు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారా, మనం ముక్క చేస్తున్నా కూడా ఏమీ విడిపోకుండా పర్ఫెక్ట్గా ముక్క అయింది. మనకు పాకం పర్ఫెక్ట్గా వస్తే కనుక లడ్డు అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది.
అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.